మంచిర్యాల జిల్లా లక్సెట్పేటలో అకాల వర్షం ఈదురుగాలుల బీభత్సం 4 రైతులను బలి తీసుకుంది. ఈ ప్రకృతి ప్రళయానికి 2 వేర్వేరు ఘటనలు 4 రైతులు మరణించడం స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. కొత్తూరు గంపలపల్లిలో భారీ ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో కళ్లాల్లోని వరి ధాన్యాన్ని కాపాడేందుకు 15 మంది రైతులు వెళ్లారు. ఈ క్రమంలో కొత్తూరు కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యంపై రైతులు కవర్లు కప్పుతుండగా సమీపంలోని ఫంక్షన్ హాల్ గోడ కూలి మీద పడడంతో 2 రైతులు లచ్చన్న, వెంకటేష్ అక్కడికక్కడ మరణించారు. మరో ప్రాంతంలో చెట్లు విరిగి రేకులు షెడ్ పడిన ఘటనలో తండ్రి కొడుకులు మరణించారు. మరో 6 రైతులకు తీవ్ర గాయాలు కాగా వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 10 గంటలకు వడగళ్ల గాలికి రైతులు ఇక్కడ వరి ధాన్యం పోసుకోవడం జరిగింది. వర్షం వస్తుందని చెప్పేసి కవర్లు కప్పుకుందామని వచ్చే పరిస్థితిలో చాలా వర్షం బాగా వడగళ్లతోటి వర్షాలు విపరీతంగా రావడంతో ఎక్కడిదక్కడ మొత్తం కొట్టుకపోయినాయి. వడ్లు కూడా బాగా తడిసినాయి. ఆ రైతులు వడ్లు బాగా వర్షానికి వర్షపడక ఒక పక్కకుండా రేకుల షెడ్లో వచ్చి ఉండడం జరిగింది. ఆ రేకుల షెడ్డు పైన కూలి 2 స్పాట్ల డెడ్ అయ్యారు. ఇంకొక 4కి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గంపలపల్లిలో కూడా 2 చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇదైతుంది. 20 రోజులైనా కూడా ఇదివరకు ధాన్యం కొనడం లేదు. ఇది చాలా ఇబ్బందులు పడతారు రైతులు. చాలా కష్టాలు అవుతాయి కానీ ఏ అధికారి పట్టించుకోవడం లేదు, కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పినా ఏ మిల్లర్స్ కానీ పట్టించుకోకనే మాకు ఈ గోసకొచ్చింది. ఇలా రైతులు చనిపోవడానికి కారణం ప్రభుత్వమే తప్ప మరొకటి లేదని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. 2 రైతులు ఇక్కడ స్పాట్లో చావడం జరిగింది. ఇంకా 3 గాయాలు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మరి రైతులు ఈ ఘటనలో మరణించారు. చెట్లు విరిగి లేకపోతే ఇంకా టార్పన్లు కప్పుతూ ఉండగా చాలా దారుణమైన ఘటనలు, చాలా హృదయ విదారక ఘటనలు. మరి దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారు, అధికారులు ఏమంటున్నారు? వెంకట్, అర్చన, మొత్తానికైతే 4 రైతులు చనిపోవడం మాత్రం విషాదాన్ని మిగిల్చింది. రైతులంతా లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా చేరుకున్నారు. బీజేపీ నాయకులు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు ఏదైతే తక్షణ సాయం కింద 2 లక్షలు ప్రకటించారో అది కాకుండా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దానికి తోడు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికైతే అక్కడే మార్చురి వద్ద శవాలు ఉన్నాయి. వారి ముందు ఆందోళన చేస్తున్నారు. మరొక పోలీసులు భారీగా చేరుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన వారిని కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ కంట్రోల్ తప్పింది. 2 గ్రామాలకు చెందిన ప్రజలే కాకుండా మండలాలకు చెందిన ప్రజలు కూడా అక్కడికి భారీగా తరలి వచ్చారు. దీంతో మాత్రం ఆసుపత్రి కాడ 500 మంది వరకు రైతులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. వారికి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కొనుగోలు ఆలస్యం కావడం వల్ల వీరి ప్రాణాలు కోల్పోయారు. వారికి సంబంధించి తక్షణ సాయం ప్రకటించాలి, తక్షణమే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే కొద్దిసేపటి క్రితమే ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే స్పందించారు. 2 లక్షల రూపాయలు తక్షణ సాయం ప్రకటించారు. బాధితుల పక్షాన ఉంటాము, ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. వారికి ఆదుకుంటామని చెప్తున్నారు. అయితే వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇక్కడ ఏదైతే తక్షణ సాయం 25 లక్షలు అడుగుతున్నారో అవి ప్రకటించే వరకు ఆందోళన విరమించలేదని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ఘటనా స్థలం ఏదైతే జరిగిందో అక్కడికి ఇప్పుడిప్పుడే అధికారులు చేరుకుంటున్నారు. ఇది కాకుండా ఎప్పుడైతే లక్షట్పేట ప్రాంతంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల వద్దకు పూర్తిగా వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని చోట్ల కొనుగోలు ప్రారంభించారు. లారీలను కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఉదయం నుంచి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకు కూడా గాయపడ్డ వారికి కూడా వైద్యం అందించేందుకు కూడా చర్యలు చేపట్టారు. వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా ప్రైవేట్ లో కూడా వైద్యం అందిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్.